49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. కరెక్ట్ కాదు కదండి అది. ఎందుకంటే పేదలందరూ కలిసి తనని ఎన్నుకున్నారు, కానీ పేదవాళ్ళకి అలా చేయడం కరెక్ట్ కాదు కదా. చిన్న చిన్న పిల్లల్ని, గుడిసెలని, వీటిని అన్ని కూలగొడుతున్నాడు. వాళ్ళందరూ ఎన్నెన్ని మాటలు తిడుతున్నారు. అది కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. ఆ ప్రభుత్వం వస్తే మనకు మంచి చేస్తుందని అనుకున్నాం, కానీ ఇట్లా అందరు పేదవాళ్ళ ఇండ్లన్నీ కూడగొట్టడము, పిల్లలందరినీ రోడ్డు మీద వేయడము, వాళ్ళు ఎంత గోస పడుతున్నారంటే వాళ్ళని చూస్తుంటే చాలా బాధేస్తుంది. మేము రెడ్డిస్, ఆయన రెడ్డి, ఆయన తిడుతుంటే చాలా బాధేస్తుంది. మమ్మల్ని తిట్టినట్టుగా అనిపిస్తుంది. ఎంతో ఇష్టపడి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నందుకు ఆయన మంచి చేయాలి, కానీ ఇలాంటి పేదవాళ్ళని మాత్రం రోడ్డు మీద పడేయద్దు. అది కరెక్ట్ అని అనిపిస్తలేదు. చాలా బాధగా ఉంది. ఆయన ఏం చేయకపోయినా సరే కానీ ఇట్లాంటి పేదవాళ్ళని మాత్రం రోడ్డు మీదకి తీసుకురావద్దని మేము కోరుకుంటున్నాం. అది ఇంకొక 450 కుటుంబాలు, వాళ్ళు కూడా ఎంత ఘోరం ఎల్లబోసుకుంటున్నారు. వాళ్ళని చూస్తుంటే కూడా చాలా బాధేస్తుంది, కానీ అది కరెక్ట్ కాదనిపిస్తుంది. గాంధీ గారు కూడా ఒకరిని ఇబ్బంది పెట్టేసి ఆయన విగ్రహం పెట్టాలని చెప్పి ఎక్కడ కూడా లేదు కదండి. అట్లా వాళ్ళని ఇప్పుడు బీద పేదవాళ్ళందరినీ అక్కడ వాళ్ళని తీసేసి అక్కడ గాంధీ విగ్రహం పెట్టమని చెప్పాడా గాంధీ ఏమన్నా? తన విగ్రహం పెట్టాలని చాలా ఉన్నాయి కదా, ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్లు చాలా ఉన్నాయి, అక్కడ పెట్టవచ్చు. ఎందుకు వీళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టేసి అలా అక్కడ పెట్టమని చెప్పలే కదా. కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉంటే తీసుకొస్తున్నారు కరెక్టే, కానీ అది వాటర్ తీసేస్తే ప్రాబ్లం లేదు, కానీ ఇండ్ల జోలికి మాత్రం పోకుండా ఉంటే బాగుంటది. ఖమ్మంలో కూడా చూసుకున్నట్టయితే హైడ్రా పేరుతోనే చాలా హైడ్రానే కదా వచ్చినప్పటి నుంచి హైడ్రా అనేసి పాపం అప్పుడు కొందరిని ఇచ్చేసి పెట్టిండు, మళ్ళీ ఇప్పుడు పడుతున్నాడు. వాళ్ళందరూ ఎంత ఘోరమని వాళ్ళు ఇచ్చేస్తారంటే వాళ్ళు ప్రాణాలైనా తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ అది మాత్రం కరెక్ట్ అనిపించట్లేదు. అంతే. హైడ్రా ద్వారా కబ్జా అయిన భూములు, చెరువుల్ని కాపాడుతున్నారు. తప్పు లేదని అనుకుంటున్నారు మీరు, కానీ చాలా తప్పు ఉంది. అంటే మొత్తం చెరువులని కబ్జా చేసేమంటారు. చెరువుల వరకు చేస్తే ఏం కాదండి, అక్కడ పక్కన కట్టుకుని ఇంట్లో వదిలేయాలి కదా. ఆ ఇండ్లను ఎందుకు గులగొడుతున్నాడు మళ్ళీ? ఇప్పుడు వాళ్ళు ఎన్నో ఆశలతోని వాళ్ళు ఇండ్లు కట్టుకొని రూపాయి కూడగొట్టుకొని ఇండ్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఏం ఉన్న వాళ్ళు కాదు కదా, కోట్లు ఉన్న వాళ్ళు కాదు కదా. అందరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఏదో అని ఉన్నందుకు ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీదకి వెళ్ళిపోమంటే ఎక్కడ వెళ్ళిపోతారు వాళ్ళు? ఈయన ప్రభుత్వం వచ్చినందుకు అందరికీ మంచి జరుగుతుంది అనుకొని వాళ్ళందరూ ఎన్నుకొని ఓట్లు వేసారు. ఇప్పుడు తను ఇలా రోడ్డు మీద పడేస్తే అందరు ఎన్ని మాటలు తిడుతున్నారంటే ఆయన తిడుతుంటే మాకే చూడబుద్ధి కావట్లేదు అసలు. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చూసుకుంటే అప్పు పుట్టట్లేదు, ఎక్కడ నన్ను కోసుకున్న రూపాయి కూడా ఎవరు అప్పు ఇవ్వట్లేదు అని అన్నారు. అప్పుకు దానికి సంబంధం లేదు కదండి. ఎక్కడి నుంచి వస్తున్నాయి విగ్రహం కోసం? అదే అంటున్నా, ఇప్పుడు ఎన్నో కోట్లు పెట్టి ఇప్పుడు గాంధీ విగ్రహం కట్టాలంటున్నాడు, మళ్ళీ అన్ని కోట్లు ఎడికెళ్ళి వస్తున్నాయి. ఇప్పుడు అదేంటి రైతు బంధువు ఇస్తలేడు, ఇప్పుడు మహిళలకు 2500 అన్నాడు, అవి ఇస్తలేడు. ఏవి ఇవ్వకుండా మళ్ళీ గాంధీ విగ్రహం కట్టడానికి వచ్చినాయి డబ్బులు. అదైతే కరెక్ట్ కాదని అంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అయితే రాడు అని అనిపిస్తుంది. అందరూ మాట్లాడేది ఏమంటారు, కేసీఆర్ గురించి మాట్లాడుతున్నారు, నెక్స్ట్ రాడు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పటి నుంచన్నా ఇప్పుడు ఇట్లాంటి పేదవాళ్ళ జోలికి పోకుండా ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుండొచ్చు. అన్న దయచేసి పేదవాళ్ళ దగ్గరికి పోకండి, పేదవాళ్ళని వదిలేసి మీ గవర్నమెంట్ ల్యాండ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు ఏం చేయాలనుకుంటారో అది చేయండి. ఇదొక్కటే నేను కూడా కోరుకునేది.